చచ్చాడు, వాడు చచ్చాడు. ఈ మాట ఎప్పుడు వింటావా అని చెప్పి మరి ముఖ్యంగా సదరు బాలిక కుటుంబం ఎదురు చూస్తూ ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాడిని మాకు అప్పచెప్పండి, వాడి సంగతి మేము చూస్తామంటూ చెప్పుకొచ్చారు వాళ్ళు. అటువంటిది షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ చచ్చాడు. కొత్తూరు సమీపంలో వంజర్ల దగ్గర భౌతికాయం దొరికింది. ఓ వెంచర్ దగ్గర భౌతికాయాన్ని గుర్తించారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. నిందితుడి భౌతిక కాయం దగ్గర ఓ కెమికల్ బాటిల్ని గుర్తించారు. 3 రోజుల క్రితం 6గురిని దారుణంగా చంపేశాడు ఈ రాజ్ కుమార్. ఆ తర్వాత తాను చచ్చిపోతున్నాను అని చెప్పుకొచ్చాడు రాజ్ కుమార్ తన తల్లిదండ్రులతో. తన మేనమామ ఊరు వంజర్లలో చనిపోయాడు రాజ్ కుమార్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. మేనమామ ఊరు వంజర్లలో చనిపోయాడు రాజ్ కుమార్ అంటూ తెలుస్తూ ఉంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ చచ్చాడు. కొత్తూరు సమీపంలో వంజర్ల దగ్గర భౌతిక కాయం దొరికింది. ఓ వెంచర్ దగ్గర భౌతిక కాయాన్ని గుర్తించారు స్థానికులట. అర్థం చేసుకోవచ్చు. 3 రోజుల నుంచి ఏకంగా వందలాది మంది పోలీసులు, పదుల సంఖ్యలో ఉన్నతాధికారులు తెలంగాణ వ్యాప్తంగానే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ ఘటనకు సంబంధించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వీడెక్కడా అని చెప్పి వెతుకుతూ ఉన్నారు. వీడు దొరకాలి అప్పుడు ఉంటుందని చెప్పి. కానీ వీడు సజీవంగా దొరకలేదు. ఏ భయంతోనో, లేకపోతే వాడు అనుకున్నట్టుగా భయపడ్డాడో, లేకపోతే అనుమానం పడ్డాడో, ఏం జరిగిందో ఏమో, వీడు కనిపించింది మాత్రం విగత జీవిగానే. వీడు బ్రతుకుండగా పట్టుకొని వీడికి శిక్ష విధించాలి, కఠినంగా శిక్ష విధించాలి అనుకున్నారు పోలీసులు. వీడిని సజీవంగా పట్టుకొని కఠినంగా శిక్ష విధించాలి. ఈ ఘటనలో ఎవరెవరి పాత్ర ఉంది, ఎంత మేరకు పాత్ర ఉంది, ఇవన్నీ కూడా వెలికితే అని చెప్పి పోలీసులు గత 2-3 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు. వీడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. బట్ వీడు దొరికింది మాత్రం విగత జీవి గాని అనేది మనకు అందుతున్న సమాచారం. కట్టుకున్న భార్యను చంపేశాడు. కన్న పిల్లల్ని 2 కసాయిగా నరికేశాడు. అంతేకాకుండా తన మీద పాక్సో కేసు పెట్టిందనే బాలికను చంపేశాడు. దాంతోపాటు ఆ బాలిక తల్లిని, బాలిక నానమ్మని చంపేశాడు. 6గురిని చంపేస్తున్న ఈ దుర్మార్గుడు ఇప్పుడు చచ్చాడు అనే వార్త ప్రస్తుతం ఆ కుటుంబానికి చేరింది. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి నిర్మల ఫ్రమ్ ద డే 1 ఈ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తున్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నిర్మల, ప్రస్తుతం వీడి భౌతిక కాయం ఎక్కడ ఉంది, ఎక్కడికి తరలించే ప్రయత్నం జరుగుతుంది, పోస్ట్ మార్టం నిమిత్తం ఎక్కడికి తరలించే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ సచిన్, ఎప్పుడెప్పుడా అని గ్రామస్తులు ఎదురు చూస్తున్న వార్త ఇప్పుడు గ్రామస్తులకు అందిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం సమయంలోనే 12 గంటల ప్రాంతంలో ఇక్కడ కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామంలో కూడా ఒక వెంచర్లో కూడా అక్కడ స్థానికులు గుర్తించడం కూడా జరిగింది. అలాగే స్థానికులు గుర్తించి మరి షాబాద్ పోలీసులకైతే సమాచారం అందించడం జరిగింది. ఈ సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఇది రాజ్ కుమారేనా కాదా అని వాళ్ళ కన్ఫర్మేషన్ తీసుకోవడం కూడా జరిగింది అన్నట్టుగా పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా తన పక్కన ఒక బ్యాగు, తన చెప్పులు కూడా పడి ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అలాగే ఒక బాటిల్, అది ఏదో పాయిజన్కి సంబంధించినటువంటి బాటిల్ను కూడా పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం అయితే అందుతూ ఉంది. సచిన్, ముఖ్యంగా కూడా తను ఏదైనా బలవన్మరణానికి పాల్పడి ఉంటాడు అనేది పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది కూడా నిర్మానుష్యమైన ప్రదేశం, ఒక వెంచర్లో తను అలా పడిపోయి ఉన్నాడు అని అంటే ఏంటి అంటే అతను ఇంకా ఇంతమందిని తను పొట్టన పెట్టుకున్న కారణంగా కూడా ఇంకా తను ప్రజల్లో తిరగలేననే ఒక భయాందోళనకు గురై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడు అని పోలీసులు అయితే అనుకుంటూ ఉన్నారు. ఇక్కడి నుంచి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తము చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించబోతున్నారనేది కూడా సమాచారం అందుతూ ఉంది. సచిన్, రైట్. రాజ్ కుమార్ భౌతికాన్ని ఏ టైంకి ఇక్కడ మీరు అన్నట్టుగా చేవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎప్పుడు చేర్చే అవకాశం ఉంది? అక్కడికి పోలీసులు చేరుకున్నారా, లేకపోతే ఆ ప్రాంత పోలీసులు ప్రస్తుతం ఇక్కడికి తరలించే ప్రయత్నం చేస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి, ఏమైనా అందుతూ ఉన్నాయా? పోలీసుల నుంచి ఏమైనా కన్ఫర్మేషన్ వస్తూ ఉందా ఈ అంశానికి సంబంధించి?
ఇంకా పూర్తి సమాచారం కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడి నుంచి తరలిస్తున్నారు అనేది సమాచారం అందుతూ ఉంది. ఖచ్చితంగా మరికొద్ది కాసేపట్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ షిఫ్ట్ చేసి తీసుకొని వెళ్ళారు అనేది కూడా తెలుస్తూ ఉంది. సచిన్, రైట్, అంటే ఎలా వచ్చింది కన్ఫర్మేషన్, ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మొన్నేమో ఒక రైల్వే ట్రాక్ దగ్గర కనిపించింది అనుకున్నారు, నిన్నేమో పట్టుకున్నారు, ఒక ముసుగేసుకున్నాడు అండ్ మాస్క్ పెట్టుకున్నాడని చెప్పి ఇంకొక ఇష్యూ తెర మీదకి వచ్చింది. అండ్ ఈరోజు వంజల దగ్గర నిర్జీవంగా ఉన్న ఒక భౌతికాయాన్ని చూశారని చెప్పి, నిర్జీవంగా ఉన్నాడని చెప్పి, ఎట్లా ఈ కన్ఫర్మేషన్కి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతూ ఉంది? ఎస్ సచిన్, ఇక్కడ కొత్తూరులో రాజ్ కుమార్కి సంబంధించినటువంటి చుట్టాలైనటువంటి బంధువులైనటువంటి వాళ్ళ మామ ఉంటాడు, మేనమామ అనేది కూడా సమాచారం అందుతూ ఉంది. వాళ్ళ మేనమామ ఇంట్లోనే ఇన్ని రోజులు తల దాచుకున్నాడు అనేది అనుమానంగా కూడా బయటికి వెల్లడవుతూ ఉంది. అదే కారణంతో మళ్ళీ అక్కడి నుంచి పోలీసులు వెతుకుతున్నారనే భయంతో తను ఈ అఘాయిత్యానికి పాల్పడడానికి ఆ వెంచర్లోకి వెళ్ళుంటాడు అనేది పోలీసులు గుర్తిస్తున్న ఆనవాళ్ళు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మొన్నటి నుంచి శుక్రవారం రోజు నుంచి రాత్రి నుంచి కూడా చూస్తున్నట్లయితే కూడా 1000 మంది పోలీసుల్ని 9 బృందాలుగా ఏర్పడి వాళ్ళు గాలిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు అంతు చిక్కకుండా పోలీసుల్ని ఒక వేట మొదలు పెట్టినట్టుగా కూడా మన ఆందోళనకరంగా మారిపోయిన పరిస్థితుల్ని మనం చూసాము. అదేవిధంగా గ్రామస్తులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యే విధంగా కూడా సిచ్యువేషన్లు ఏర్పడ్డాయి అనేది కూడా తెలుసు. అదేవిధంగా కూడా ఎక్కడ తిరుగుతున్నాడో, ఏ సమయంలో ఎవరిని ఏం చేస్తాడో అని ప్రతి ఒక్కరూ భయపడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. పోలీసుల్ని నిలదీసిన క్షణాలు కూడా కనిపించాయి. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే కూడా మధ్యాహ్నం సమయంలో మరి ఈ వార్త అందడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రాణం పోయిన తర్వాత ఇలా చెప్తున్నామని కాదు, కానీ అలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డ ఒక రాక్షసుడనే చెప్పుకోవాలి. అలాంటి వ్యక్తి ఇలా అయిపోవడం అనేది కూడా ఇప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు, ముఖ్యంగా గ్రామస్తులను కూడా చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ గుర్తించడం కూడా జరిగింది. వాళ్ళ మేనమామ ఇంట్లోనే తల దాచుకున్నప్పటికీ భయానికి గురైపోయి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేది పోలీసులు ఇస్తున్న సమాచారము. సచిన్, రైట్, అంటే కేవలం అతగాడు ఒక్కడే అక్కడ ఉన్నారని మీరు ఇందాక అన్నారు, వాళ్ళ మేనమామ ఇంట్లో ఉన్నాడు అని చెప్పి. సో మేనమామ నేను అదుపులోకి తీసుకున్నారా? ఇన్ని రోజులు కూడా ఆ విషయాలు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడా? ఆ కుటుంబం ఏమైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా ఇన్ఫర్మేషన్ కోసం? ఎస్ సచిన్, ఇప్పుడు మేనమామ కూడా పోలీసులతో వెళ్ళినట్టుగానే తెలుస్తుంది. ఇంకొకటి ఆ వెంచర్ అవ్వడంతో కూడా అక్కడ నిర్మానుష్య ప్రదేశం అయినప్పటికీ అక్కడి నుంచి వెళ్తున్నటువంటి వెళ్తున్న పాదాచారులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ పాదాచారులు ఎవరు ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు పోలీసులు. ఆ పాదాచారుల సమాచారం మేరకే ఇటు మేనమామకు తెలిసిన తర్వాత మేనమామ పోలీసులకు సమాచారం ఇచ్చాడు అనేది తెలుస్తూ ఉన్న సమాచారము. సచిన్, రైట్, ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఆ భౌతిక కాయాన్ని కూడా పరిశీలించారు. ఒక టీ షర్ట్ వేసుకొని, తర్వాత బ్లూ జీన్స్ వేసుకొని, కుడి చేతి దగ్గర ఒక కెమికల్ బాటిల్ కనిపిస్తూ ఉంది. ఏమిటి అనేది ఇంకా క్లారిటీగా తెలియాలి. ప్రస్తుతం భౌతిక కాయాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారా అంటే యాజ్ ఆఫ్ నౌ బికాస్ క్వశ్చన్ మార్క్ తీసుకున్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని పూర్తిగా కార్డన్ ఆఫ్ చేశారు. పోలీస్ వెహికల్స్ అక్కడికి చేరుకున్నాయి. నిందితుడు రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ ఆర్టీవీ చేతికి చిక్కాయి. బట్ కాస్త మీరు ఆ విజువల్స్ చూసి మీరు కాస్త ఇబ్బందికి లోనవుతారు కాబట్టి ఆ విజువల్స్ మేము చూపించలేకపోతున్నాం. ఆ భౌతికాయానికి సంబంధించి విజువల్ కూడా ఆర్టీవీ చేతికి చిక్కింది. వాటిని మేము మీకు చూపించలేకపోతున్నాం, ఎందుకంటే మీరు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మేము మీకు చూపించలేకపోతున్నాం. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వేరే డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్ వేస్. కొత్తూరులో రాజ్ కుమార్ భౌతికాయాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడికి చేరుకున్నారు, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని ఆ పరిస్థితిని అక్కడ పరిశీలించడం జరుగుతుంది. సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా ఆ ప్రదేశాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కార్డన్ ఆఫ్ చేయడం జరుగుతోంది ఘటనా ప్రదేశాన్ని. ఎవరైనా బలవంతంగా అతగాడి చేత ఆ కెమికల్ని తాగించే ప్రయత్నం చేశారా, లేకపోతే తనంతట తానుగానే బలవన్ మరణానికి పాల్పడే ప్రయత్నం చేశారా? ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఆ విజువల్స్ ప్రెసెంట్ ఆ ఫెన్సింగ్ ఉంది ఆ వెంచర్కి, దాంతో అక్కడికి ఎలా వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, షాబాద్లో బాలిక సహా 6గురిని చంపేసిన రాజ్ కుమార్ ప్రస్తుతం చచ్చాడు. సాధారణంగా మరణించాడు అనాలి, ఎందుకంటే అది మనుషులకైతే
వీడు రాక్షసుడు కాబట్టి రాక్షస సంహారం జరిగింది అన్నకన్నా రాక్షసుడు చచ్చాడు అంటూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి దుర్మార్గుడి మరణం పట్ల మీ అభిప్రాయం ఏంటి? వీడిని సజీవంగా పట్టుకొని ఉండాల్సిందా, లేకపోతే వీడి చావే దీనికి కరెక్ట్ అని అనుకుంటూ ఉన్నారా? బహుశా ఎవరు సమర్థించరు కొన్ని సందర్భాల్లో. బట్ ఇటువంటి రాక్షసులు చచ్చినప్పుడు మాత్రం ఎక్కడ ఆ సింపతి అనేది కనిపించదు. కానీ 3 రోజుల క్రితం ఈ దుర్మార్గుడు చేసిన దాష్టికం, ఈ దుర్మార్గుడు పాల్పడిన ఆ దుర్మార్గం ఈరోజు మాట్లాడుకుంటున్న సందర్భం. 1-2 నవమాసాలు కని పెంచిన తల్లి ముందే కన్న తండ్రి కర్కసత్వంతో కత్తి పట్టుకొని చంపేందుకు సిద్ధమవుతూ ఉంటే ఆ తల్లి మహాకాళి భర్త మీదే ప్రతిఘటించింది. కానీ పూర్తిగా మద్యం సేవించిన ఇతగాడు దుర్మార్గంగా, అత్యంత కిరాతకంగా, అత్యంత అమానవీయంగా ముందు పిల్లల్ని కాదు దీన్నేసేయాలి అని చెప్పి భార్యను పట్టుకొని కిరాతకంగా చంపేస్తూ ఉంటే రక్తమోడుతూ కూడా ఆ తల్లి తన పిల్లల కోసం పోరాడింది, తీవ్రంగా పోరాడింది. ఆఖరి శ్వాస వరకు తన పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఎంత చంపితే నన్ను చంపేయి కానీ పిల్లల్ని వదిలేయంటూ బ్రతిమలాడుకుంది, కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకుంది. కానీ దుర్మార్గుడు కన్న తల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు, కన్న పిల్లల్ని కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ముక్కు పచ్చలారని ఆ పసివాళ్ళు నాన్న అని పిలవడం తప్ప తండ్రి చేసిన దాష్టికాన్ని కనీసం అర్థం చేసుకోలేని వయస్సు వాళ్ళది. నాన్న కొనిచ్చే చాక్లెట్కు, నాన్న కొనిచ్చే తినుబండారాలకు తాపత్రయపడిపోయే వయసు తప్ప వాళ్ళకేం తెలుసు? వాళ్ళ తండ్రి కసాయై, కన్న తండ్రి కాళ్ళ ఎముడై చంపేస్తాడని మొత్తం ఆ తల్లిని, ఆ పిల్లలిద్దరిని చంపేశాడు దుర్మార్గుడు. లైంగిక దాడికి పాల్పడననే అంశం మీద పాక్సో కేసు రిజిస్టర్ చేసిన బాలిక తల్లిని చంపేసి, ఆ తల్లిని అంటే బాలిక వాళ్ళ అమ్మమ్మను కూడా చంపేసి, నాన్నమ్మ చంపేసి ఆ బాలికను శివారులోకి తీసుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడి చంపేశాడు దుర్మార్గుడు. అంటే వీడిలో ఉన్న ఆ రాక్షసత్వం నరాల్లో, ప్రతి రక్తపు బొట్టులో ఏ స్థాయిలో కూరుకుపోయిందో, ఏ స్థాయిలో వెళ్ళిపోయిందో, వాడి నిలువెత్తు రూపంలో కూడా ఎక్కడ చూసినా కామం రక్తమే ప్రవహించింది. ప్రస్తుతం ఈ రాక్షసుడు చచ్చాడు. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఎంతమంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు? ఎప్పుడు వాడి భౌతికాయం ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం వచ్చే అవకాశం ఉంది? లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? ప్రస్తుతము పోలీసులు మాత్రము ఘటనా స్థలానికి 50 మంది పోలీసులు చేరుకున్నట్లుగా కూడా సమాచారం ఉంది. పోలీసులు చేరుకొని అక్కడి నుంచి రాజ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూడా తరలించడం కూడా జరిగింది. మరికొద్ది క్షణాల్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునే అంశంగా కూడా తెలుస్తూ ఉంది. చేరుకున్న తర్వాత పోస్టుమార్టం నిమిత్తము కుటుంబ సభ్యుల కంటే రాజ్ కుమార్ తల్లిదండ్రులకు అప్పచెప్పే దిశగా కూడా పోలీసులు చూస్తున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ రాజ్ కుమార్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా ఇప్పటి వరకు పోలీసులకు తెలియలేదు. ఎందుకు వాళ్ళ మీద దాడి చేశాడు అనేది కూడా తన నుంచి రాబట్టారా లేదా అనేది కూడా ఇంకా తెలియడం లేదు. ఎందుకంటే పరారీలోనే ఉన్నాడు కాబట్టి మేనమామ దగ్గరికి ఏ సమయానికి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఏ రోజు వచ్చాడు అనే దాని మీద కూడా పోలీసులు ఆరా తీసే పనిలోనే ఉన్నారు. మళ్ళీ మేనమామ దగ్గర నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళాడు, ఆ వెంచర్ దగ్గరికి ఎప్పుడు చేరుకున్నాడు అనేది కూడా ఆరా తీసే ప్రయత్నంలోనే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. సచిన్, ఆల్రైట్, ఈ ఘటనకు సంబంధించి ఇటు పోలీసులు అక్కడికి చేరుకున్న సందర్భంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? అంటే మరణించి ఎంతసేపు అయ్యుండొచ్చు అని చెప్పి పోలీసుల అనుమానం. అంటే పోలీసులు క్లియర్గా కూడా ఇప్పుడు తను
ఈరోజు ఉదయమే జరుగుంటుంది అనే ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే తన పక్కన ఒక బాటిల్ కూడా, పాయిజన్కి సంబంధించినటువంటి బాటిల్ కూడా తన పక్కనే ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా ఒక బ్యాగు, తన చెప్పులను కూడా పోలీసులు గుర్తించారు. అవన్నీ కూడా తన పక్కనే ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. ఈరోజు ఉదయం ఏమన్నా జరుగుంటుందా, లేకపోతే రాత్రి సమయంలో ఏమన్నా చేసుకుని ఉంటాడా అని చెప్పేసి కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీసులకు భయపడి, సమాజానికి భయపడి, ప్రజల్లో ఇంకా నేను తిరగలేననే ఒక భయాందోళన రాజ్ కుమార్లో కలిగి ఉంటుందా, అందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. సచిన్, ఆల్రెడీ నిమిడ ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి అండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి దుర్మార్గులు సమాజంలో మనుషుల రూపంలో మన చుట్టూతోనే ఉంటూ ఉంటారు. మగాడి రూపంలో, సో కాల్డ్ మగాడి రూపంలో మన చుట్టూతోనే ఉంటూ ఉంటారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే చూడండి ఏం సాధించాడని. మీకు ఆ భౌతికాయం చూపించలేకపోతూ ఉన్నాం, ఎందుకంటే లైట్ పింక్ టీషర్ట్లో వైట్ స్ట్రైప్స్ ఉన్నాయి ఆ టీషర్ట్ మీద. టీషర్ట్ లాగే కనిపిస్తుంది. తర్వాత బ్లూ జీన్స్ వేసుకుని ఉన్నాడు. ఆ తర్వాత ఘటనా ప్రదేశం దగ్గర ఆ పిక్ మేము చూపించలేకపోతున్నాం. ఇమేజ్ ఆర్టీవీ చేతికి వచ్చింది కానీ చూపించలేకపోతున్నాం, ఎందుకంటే అది కాస్త మిమ్మల్ని కలవరపరిచే దృశ్యాలు అవి. ఆ ఘటనా ప్రదేశానికి ప్రస్తుతం పోలీసు అధికారులు అలాగే దానికి సంబంధిత అధికారులు కూడా అక్కడ చేరుకొని ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వాళ్ళు పరిశీలించడం జరుగుతోంది. ఎన్ని రోజులు అయి ఉంటుంది, లేకపోతే ఎంతసేపు అయి ఉంటుంది మరణించి. వీడి కోసం వెతకని చోటు లేదు, ప్రతి చోట అణువణువుని గాలించారు, కానీ ఆఖరికి చచ్చాడు. వంజర్ల వాళ్ళ మేనమామ ఇంటి దగ్గర ఉన్న ఒక వెంచర్లు ఆ కెమికల్ని తీసుకొని ప్రాణాలు విడిచాడు ఈ సైకో. 3 రోజుల క్రితం అండి ఒక పాక్సో కేసులో ఆ మహిళ కేసు పెట్టిందని చెప్పి, ఆ అమ్మాయి కేసు పెట్టిందని ఆ బాలిక మీద వీడు కసి పెంచుకున్నాడు. ఆ బాలిక మీద పగ పెంచుకున్నాడు. ఆ బాలిక తల్లిని, వాళ్ళ నానమ్మని, వీళ్ళు ముగ్గురిని కూడా అత్యంత కిరాతకంగా, అత్యంత అమానవీయంగా, దుర్మార్గంగా ఆ దాష్టికానికి పాల్పడి తన వెంట తెచ్చుకున్న కత్తితో వాళ్ళని చంపేసి తన భార్య కూడా మళ్ళీ లవ్ మ్యారేజ్ వీడికేమో 29 ఏళ్ళు, ఆమెకేమో 35 ఏళ్ళు. ఇద్దరి మధ్య 6 ఏళ్ల గ్యాప్ ఉంది. అంటే తనకన్నా 6 ఏళ్ల పెద్దదైన మహిళను పెళ్లి చేసుకుని ప్రేమించి, అది కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని. బలవంతంగా అంటే బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయిన తర్వాత ఏకంగా 2.5 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. జూదానికి బానిసై 2.5 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే తల్లిదండ్రులు వీడి అప్పు తీర్చడానికి వాళ్ళకున్న పొలాన్ని అమ్మేశారు. ఒక్కసారి లైవ్ విజువల్స్కి వెళ్ళిపోదాం. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అది ఆ వ్యక్తి రాజ్ కుమార్ చచ్చిన ప్రదేశం అది. రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని మేము మీకు పూర్తిగా బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది. రాజ్ కుమార్ భౌతిక కాయం అది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. అది వాడే ఆ దుర్మార్గుడు. ఆ బాలిక తల్లిని, ఆ తల్లిని, వాళ్ళతో పాటు తన కట్టుకున్న భార్యను, కన్న పిల్లలనిద్దరిని అత్యంత దుర్మార్గంగా, కసాయి తత్వంతో, దౌర్జన్యంగా, దాష్టికానికి పాల్పడ్డ దుర్మార్గుడు వాడి చచ్చాడు. ఇంత విషం తీసుకొని చచ్చాడు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. రాజ్ కుమార్ భౌతిక కాయమది. అక్కడ వంజర్లలోని వాళ్ళ మేనమామ ఇంటికి చేరుకున్నాడు. ఇన్నాళ్ళు అక్కడే ఉన్నాడనేది పోలీసులు అనుమానం. పోలీసులు మీరు చూడొచ్చు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆ వెంచర్కి సంబంధించి మీరు చూడొచ్చు ఆ పోల్స్ అవి ఇన్ని కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఎవరికి కనిపించకుండా, ఇక ఎవరికైనా దొరికితే వాళ్ళు నన్ను కుమ్మేస్తారు, జనాలకి దొరికైనా నన్ను కుమ్మేస్తారు, జనాలకి పట్టుపడ్డానా ఉతికి ఆరేస్తారు, జనాలకి నేను దొరికానా అంతే, ఇక అంతే, నన్ను బతకనివ్వరు, పోలీసులకు చిక్కానా ఇక నా సంగతి అయిపోతుంది, పాక్సో కేసులో నరకం చూస్తాను, ఇక నేను ఎవరికి చిక్కను, ఎవరికి దొరకను అని అనుకున్నాడు. లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయో? మద్యం సేవించి మనుషులని అత్యంత కిరాతకంగా చంపేసిన ఈ
రాక్షసుడు, ఈ మానవ మృగం ఎట్టకేలకు చచ్చింది. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. వీడి గురించి 2-3 రోజులుగా పోలీసులు ఏకంగా 10 బృందాలు, ముందుగా 9 బృందాలు అనుకున్నారు, ఆ తర్వాత 10 బృందాలు అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇంకా సంఖ్య పెరిగింది. వేల సంఖ్యలో పోలీసులు చేవెళ్ల మొదలు, హైదరాబాద్ నుంచి చేవెళ్ల మొదలు వాడు ఎక్కడెక్కడికి వెళ్ళుండొచ్చా అని చెప్పి ఆ రూట్ని ట్రేస్ చేసుకుంటూ, ట్రాక్ చేసుకుంటూ, డీటెయిల్గా అటుగా వెళ్తున్న వాహనాల్ని చెక్ చేసుకుంటూ, ఒక్క మాటలో చెప్పాలంటే అణువణువుని గాలించుకుంటూ ఉంటే ఈరోజు వాడి భౌతిక కాయం, ఈరోజు వాడు నిర్జీవంగా జీవం లేకుండా పడున్న ఆ విజువల్ మీరు చూస్తున్నారు. రాజ్ కుమార్, ఏం సాధించావయ్యా? ఒక్క క్షణం ఆలోచించలేకపోయావా? చూడు, కల్లారా చూసుకో. నువ్వు చచ్చిన నీ భౌతికాయాన్ని ఒకవేళ ఆత్మగా మాట్లాడుకుంటూ ఉంటే కనుక చూసుకో, ఏం సాధించావు? నిలువెల్ల కామంతో నిండిపోయిన నీ దేహం ఆఖరికి అనాథగా అలా ఉండిపోయింది. ఏం సాధించావు? నిలువెల్ల కామంతో నిండిపోయిన నీ వాంఛ నిన్ను చచ్చేలా చేసింది. నీ వల్ల ఒక భవిష్యత్తును ఊహించుకున్న అమ్మాయి చనిపోయింది. నువ్వు చంపేశావు, చనిపోయింది కాదు, వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ అమ్మని చంపేశావు, వాళ్ళ నాన్నమ్మనో అమ్మమ్మనో చంపేశావు. పాపం ఈరోజు ఆ ఇంట్లో ఒక దివ్యాంగురాలు ఉండిపోయింది, అనాథగా మిగిలిపోయింది. ఈరోజు అనాథగా మిగిలిపోయింది నీ వల్ల. ఆ దివ్యాంగురాలని వీళ్ళంతా చూసుకునేవాళ్ళు. అంతేనా? నిన్ను కట్టుకున్న పాపానికి నీ భార్యను చంపేశావు. నీ కడుపున పుట్టిన పాపం, నీ కడుపున పుట్టిన ఆ పాపానికి నీ కన్న బిడ్డని నీ చేత్తో చంపేశావు. నాన్నని పిలవడం తప్ప ఇంకో మాట తినని నీ విషయంలో నువ్విచ్చేది ఏదైనా అది అమృతం అనుకుని భావించిన నీ పిల్లల్ని చంపేశావు. ఏ చేత్తో అయితే నీ పిల్లలకి కొనిచ్చావో, వాళ్ళు ఎదగాలని బట్టలు కొనిచ్చావు, వాళ్ళు బాగా చదువుకొని పుస్తకాలు కొనిచ్చావు, వాళ్ళు బాగా భవిష్యత్తులోకి ఎదగాలని చెప్పి వాళ్ళకి కావాల్సిన కొనిచ్చావు, అదే చేత్తో నీ కసాయి హృదయం కత్తి పట్టుకొని ఆ పసి హృదయాల మీద దాడులు చేస్తూ ఉంటే సభ్య సమాజం చచ్చిపోయిందయ్యా. సభ్య సమాజం ఈరోజు తలదించుకునేలా చేశావు. సమాజం తల దించుకునేలా చేశావు ఈరోజు. ఎంత దుర్మార్గానికి పాల్పడ్డావు? పోనీ ఏం సాధించావు ఇన్ని చేసి? 3 రోజులు తిరగలేదు కదా, 3 రోజులు తిరగలేదు. నీ కక్షకి, నీ పగకి, నీ కామానికి నీ జీవితం బలైపోయింది. నీ జీవితంతో పాటు 6 జీవితాన్ని బలి చేసేసావు. ఎంతో భవిష్యత్తున్న నీ పిల్లల్ని, నీతో భవిష్యత్తును ఊహించుకున్న నీ భార్యని, ఇంటర్ చదివిన తర్వాత ఒక మంచి భవిష్యత్తును ఊహించుకున్న ఒక బాలికని, నా కూతురు కాలేజ్కి వెళ్ళి ప్రపంచానికి ఉపయోగపడుతుంది, భారతదేశానికి ఉపయోగపడే ఒక మంచి పౌరురాలు అవుతుంది అనుకుని సంతోషించిన ఆ తల్లి ఆశని చంపేశావు, ఆ తల్లిని చంపేశావు. నేను చదివించలేకపోయానేమో, నా కూతురు తన కూతురునే చదివించుకుంటోందని చెప్పి ఎంతో సంతోషంతో ఆ కుటుంబానికి పెద్దగా నిలిచిపోయిన ఆ పెద్దావిడిని చంపేశావు. క్షమించాలి, ఏం కనిపించడం లేదు అని చెప్పి కొంతమంది మెసేజ్ చేశారు. అది కాస్త కలవరపరిచే అంశం అండి, అందుకే వాటిని డీటెయిల్గా మేము చూపించట్లేదు. కొంతమందికి వాడు చచ్చాడని చెప్పి ఎక్కడో చోట కనిపించాలి కదా, అందుకు మాత్రం చూపించాం. వాటిని బ్లర్ చేయడానికి కారణం అదే. ఆ పూర్తిగా మేము మీకు చూపించలేం, ఎందుకంటే ఆ విజువల్ సున్నిత మనస్కులు ఉంటే కనుక, సెన్సిటివ్గా ఉండే వాళ్ళకి పాపం వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, కాబట్టి వాటిని మీకు చూపించట్లేదు. మీరు ఆ బాక్స్లో చూడొచ్చు, రాజ్ కుమార్ భౌతిక కాయం అని చెప్పి మీకు అక్కడ ఉంది కదా, అదే ఒక పింక్ కలర్ టీషర్ట్, అది దాని మీద వైట్ స్ట్రైప్స్ ఉన్నాయి, కింద బ్లూ జీన్స్ వేసుకున్నాడు. ఆ రైట్ సైడ్ ఒక చిన్న వైట్ కలర్లో కనిపిస్తుంది కదా రైట్ హ్యాండ్ దగ్గర, అది కెమికల్ బాటిల్. అది సేవించి వాడు బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. రాజ్ కుమార్, ఒక్కసారి ఆలోచించలేకపోయావయ్యా. మగాడుగా కాకుండా ఒక మనిషిగా ఆలోచించలేకపోయావయ్యా. నువ్వు తీసుకున్న మద్యం నిన్ను బలి చేస్తుంది. నువ్వు తీసుకున్న నీ మద్యం నిన్ను బలి చేయడమే కాదు, నీ కుటుంబాన్ని బలి చేస్తుంది. నీలో ఉన్న కామానికి ఆ మద్యం ఇంకా దానికి ఆద్యం పోసింది.
నీ కిరాతకానికి అది ఇంకా ముందుకు తీసుకువెళ్ళిపోయింది. ఓ తల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోయావు, కనీసం నీ భార్యను అర్థం చేసుకోలేకపోయావు. నిన్ను కట్టుకున్న పుణ్యానికి, నిన్ను ప్రేమించిన పుణ్యానికి, పోనీ నువ్వు ప్రేమించావు కదా, నిన్ను ప్రేమించిన పుణ్యం కాదు, నువ్వు ప్రేమించిన పుణ్యానికి వద్దు వద్దు అని బలవంతంగా చేయించావు, ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు. ఒకసారి ఘటనా ప్రదేశానికి వెళ్దాం. ఘటనా ప్రదేశంలో ఏం జరుగుతుందో ఒకసారి విజువల్స్ రూపంలో చూద్దాం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. లేటెస్ట్ డెవలప్మెంట్, లేటెస్ట్ న్యూస్ అందుతుంది. బ్రేకింగ్ న్యూస్ కింద మీరు చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ వేల సంఖ్యలో పోలీసులు చేరుకుంటున్నారు, వందల సంఖ్యలో పోలీసులు చేరుకుంటున్నారు. కారణం ఏంటంటే ప్రస్తుతం రాజ్ కుమార్ భౌతికాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబం అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అండ్ ఆ కుటుంబం అక్కడికి చేరుకునే సందర్భంలో ఇప్పటికే రాజ్ కుమార్ని చూడాలి అని చెప్పి బాలిక తరపు మేనమామ కావచ్చు, లేకపోతే బాలిక తరపు కుటుంబం కావచ్చు, లేకపోతే రాజ్ కుమార్ భార్య తరపు కుటుంబం కావచ్చు, వాళ్ళు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇరు వర్గాల మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉంది. ఆ ఉద్రిక్త పరిస్థితులకు దారితీయొచ్చు అనే అనుమానంతో భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మోహరిస్తూ ఉన్నారు భారీ సంఖ్యలో పోలీసులు. ఒక దుర్మార్గుడి దాష్టికం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించింది ఈరోజు సమాజంలో. ఒక కుటుంబం కాదు, 2 కుటుంబాలు కాదు, మొత్తం 3 కుటుంబాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి రాజ్ కుమార్ కుటుంబం, రెండోది భార్య తాలూకా కుటుంబం, మూడోది బాలిక తాలూకా కుటుంబం. ఈ 3 కుటుంబాలు కూడా ఈరోజు ఎంతటి శోకాన్ని అనుభవిస్తూ ఉన్నాయి, ఎటువంటి బాధను అనుభవిస్తూ ఉన్నాయి. ఈ దుర్మార్గుడు చేసిన దాష్టికం ఈరోజు రాజ్ కుమార్ కుటుంబం పరువంతా కూడా తీసుకెళ్లి రోడ్డు మీద నిల్చోపెట్టారు. పరువు మాట పక్కన పెడితే 6 ప్రాణాలు కనీసం ఆలోచించలేక, విచక్షణ లేక. చూడండి, మనకేదో అంటూ ఉంటాం కదా, దేనికైనా బానిస అవ్వచ్చు కానీ జూదానికి బానిస అవ్వద్దు, మద్యానికి బానిస అవ్వద్దు అంటూ ఉంటారు. బానిసత్వం ఇదిగో ఇటువంటి దుర్మార్గాలకి దారితీస్తుంది. చరిత్ర ఎన్నో విధాలుగా చెప్పుకొచ్చింది మనకి. బానిస అయితే ఆ బ్రతుకు ఎలా ఉంటుందో అని చెప్పి. ఇది చరిత్రలో నిలిచిపోయే ఇంకొక ఘటన. బహుశా ఇది ఎగ్జాగరేషన్ అనుకోవచ్చుగాక, కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ ఘటన కనీసం ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ ఘటన ఒక జూదానికి బానిస అయితే, అప్పుల పాలైపోతే, ఆ వ్యక్తి తన కామాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే అది ఎంతటికి దారుణాలకు దారితీస్తుందో బహుశా చరిత్ర మర్చిపోలేని ఘటన ఇది. ఈరోజు మర్చిపోవచ్చు గాక, రేపు మర్చిపోవచ్చు గాక, కానీ సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఇటువంటి ఘటనలే మనకి వేలెత్తి చూపిస్తాయి. ఇదిగో రా నేనున్నాను, నన్ను ఒకసారి చూడండి అని చెప్పి ఇటువంటి ఘటనలు ఉదాహరణగా నిలుస్తూ ఉంటాయి. ఈరోజు రాజ్ కుమార్ సాధారణంగా అయితే రాజ్ కుమార్ మరణించాడనొచ్చు, కాదు. వీడి విషయంలో అలా కాదు, వీడి విషయంలో అలా కాకూడదు. వీడి విషయంలో పడాల్సిన మాట, పడే భాష రాక్షసులకు ఎటువంటి భాష మాట్లాడుతుంటామో అటువంటిది. రాక్షసుడు చచ్చాడు, తనంతట తానుగానే చచ్చాడు, బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఇంతటి విషం పుచ్చుకొని చచ్చాడు. ఆ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 2-3 రోజులుగా మనమంతా ఎంత ఆ క్షోభ అనే మాట అంటూ ఉంటాం కదా. ఎందుకంటే ఈ కథనాన్ని మనం ఓన్ చేసుకున్నాం. ఆ చిన్నపిల్లలని ముక్కుపచ్చలారని పసివాళ్ళు వాళ్ళిద్దరూ కూడా రాత్రి ప్రశాంతంగా పడుకుంటే కన్న తండ్రి వచ్చి ఏ తండ్రి వచ్చి పిల్లల్ని చంపేస్తాడని చెప్పి ఎవరు ఊహిస్తారు చెప్పండి? ఏ కన్నతల్లి ఊహిస్తుంది చెప్పండి? ఆఖరికి ఆ మహిళ రాజ్ కుమార్ భార్య వాడు పిల్లల్ని చంపేయడానికి వెళ్తున్నాడు అని తెలిసి మొదటగా అక్కడ మాట్లాడుకుంది ఏంటంటే వాడిని ఎలౌ చేయలేదు, ఆ భార్య ఎలౌ చేయలేదు ఇంట్లోకి. కానీ పిల్లల్ని చూస్తాను అని చెప్పి వాడు చెప్పాడట. పాపం కన్న తల్లి, కన్న హృదయం కదా, కన్న తండ్రి అని చెప్పి మమకారమేమో పంపించింది, లోపలికి వెళ్ళనిచ్చింది. కానీ వాడు కత్తి తీయడం
చూడటం కావచ్చు, లేకపోతే పిల్లల మీద దాడి చేస్తున్న సందర్భము. అంతే, ఆ తల్లి మహంకాళయింది. తన పిల్లల్ని కాపాడుకునేందుకు ఆ భర్త మీదకే ఏకంగా వెళ్ళింది. తన పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రతిఘటించింది తన భర్తతోనే. ఆ పిల్లల పాలిట యముడిగా మారిన తన భర్తతో పోరాడింది. తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసింది. ఆఖరి రక్తపు బొట్టు వరకు, ఆఖరి శ్వాస వరకు తన పిల్లల్ని కాపాడుకునేందుకు ప్రతిఘటించింది, భర్తతో గొడవపడింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇక లాభం లేదు, భార్య బ్రతుకుంటే పిల్లల్ని చంపడం కష్టం అని చెప్పి భావించాడో ఏమో, భార్యను చంపేశాడు. ఊపిరాడకుండా ఆ తెచ్చిన కత్తితో కస పొడి చేశాడు ఈ కసాయి. ఆ తర్వాత భార్య చచ్చిన తర్వాత అని చెప్పి భావించాడంతే. భార్య చనిపోయిన తర్వాత పిల్లలను చంపేశాడు ఈ దుర్మార్గుడు. ఎవరైనా ఒక్కసారి ఏం సాధించావు రాజ్ కుమార్? ఈరోజు విగత జీవిగా పడిపోయినా నిన్ను నువ్వు చూసుకుంటే ఎప్పుడైనా అంటే అవకాశాలు ఉండవు కదా. ఆత్మగా మాట్లాడుకుంటుంటారు కదా. ఒకవేళ ఇన్ కేస్ ఆత్మగా కనుక నువ్వు ఉండుంటే, ఆ భౌతికాయని కనుక నువ్వు చూసుకుని ఉండుంటే ఏం సాధించావు? నీ కామానికి నువ్వు బలైపోయావు, నీ అత్యాశకి నువ్వు బలైపోయావు, నీ దాహానికి, నీ పగకి, నీ కక్షకి, నీ దుర్మార్గానికి, నీ దౌర్జన్యానికి, నీ జూదానికి, నీ దుర్మార్గపు అలవాట్లకి బలైపోయింది నువ్వు మాత్రమే కాదు. గుర్తుపెట్టుకో, నువ్వు మాత్రమే కాదు. సమాజంలో ఒక చదువుకుంటున్న అమ్మాయి, భవిష్యత్తు మీద ఎన్నో కలలు కన్న అమ్మాయి. ఒక్కసారి ఊహించుకోండి, నేను మీకు ఊహించుకోండి అంటేనే మీకు భయం వేస్తూ ఉండొచ్చు కాక. ఆ బాలిక స్థానంలో మన పిల్లని ఊహించుకోండి, ఆ చిన్నారుల స్థానంలో మన పిల్లల్ని ఊహించుకోండి అంటేనే మీకు కాస్త ఉలిక్కి పడచ్చుగాక మీరు. కానీ ఊహించుకొని చెప్తోంది, ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు మన చుట్టూతా మనుషుల రూపంలో ఉంటూనే ఉంటారు. వీళ్ళలో రాక్షసత్వం ఒక్కసారిగా పెళ్ళుబుకి రావచ్చు. తస్మాత్ జాగ్రత్త. ఘటనా స్థలానికి చేరుకుంటుంది ఆర్టీవీ. మా ప్రతినిధి నిర్మల అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఏం జరుగుతుంది? ఆ ఘటనా ప్రదేశానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుంటూ ఉన్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో అందాల తార మీనాక్షి చౌదరి చేతుల మీదుగా జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగ్రల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine. At Anurag University, be everyone you dream to be. Tournament